రాష్ట్రాల శాసనసభలో ఆమోదించి పంపించినటువంటి బిల్లుకి ఆమోదం తెలిపే అంశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు పెండింగ్ బిల్లుల విషయంలో న్యాయస్థానాలు గడువులు విధించలేని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరని వెల్లడించింది. ఇక రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలపై సీజే జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని 5గురితో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గవర్నర్కు రాజ్యాంగపరంగా 3 ఆప్షన్లు ఉంటాయని, బిల్లులకు సమ్మతి తెలియడం, కారణం చెప్పి బిల్లుని రిజర్వ్లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం, బిల్లులను తిరస్కరించి అసెంబ్లీకి పంపడం మాత్రమే ఉంటుందని సీజేఐ గవై నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలమని వెల్లడించారు. రైట్, బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులు నెలలు గడిచిన ఆమోదం కోసం పెండింగ్ లో ఉండటం, గవర్నర్లు, రాష్ట్రపతి సమ్మతి ఆలస్యం చేయడం, ఈ అంశం గత కొంతకాలంగా పెద్ద రచ్చగా మారింది. మరి ఈ నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143 కింద పంపించిన ప్రశ్నలకు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ జస్టిస్ చీఫ్ జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని 5గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దీనికి సంబంధించి సమాధానం ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి న్యాయస్థానం విధించిన గడువు రాజ్యాంగానికి సరిపోదని స్పష్టం చేసింది. అయితే గవర్నర్లు కారణం చెప్పకుండా బిల్లులను వెనక్కి పంపడం సరికాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వెల్లడించిన ముఖ్య అంశాలు ఎలా ఉన్నాయి? మరి సుప్రీంకోర్టు ప్రకారం ఒక బిల్లు గవర్నర్ ఎదుటికి వచ్చినప్పుడు ఆయనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. బిల్లుని సమ్మతించడం, కారణం చెప్పి బిల్లును రిజర్వ్ పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం, బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి తిరిగి పంపడం. ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఎంపికల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని గవర్నర్ యొక్క విచక్షణ అధికారం. మరి ఈ వ్యవహారంలో కోర్టులు గడువు పెట్టడం సరైనది కాదని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గవర్నర్ల విధులు, నిర్ణయాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేస్తామని ధర్మాసనం చెప్పింది. కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలం పెండింగ్ లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని పేర్కొంది. రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని, గవర్నర్ బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ గా పంపినప్పుడు ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ఎప్పుడైతే అవసరం అనుకుంటారో అప్పుడే అభిప్రాయం కోరవచ్చని తెలిపింది. ఇక ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉన్నప్పటికీ దాన్ని అతి పరిమాణంలో వినియోగించడం సరికాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. బిల్లులను తిరిగి పంపినా, నిలిపివేసినా సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని తెలిపింది. లేదంటే భవిష్యత్తులో వివాదాలు తప్పవని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్లు నెలల తరబడి తమ వద్ద ఉంచుకోవడం, రాష్ట్రపతికి పంపినవి సంవత్సరం కాలం పాటు పరిష్కారం కాని పరిస్థితులు ఏర్పడడంతో కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో దిశభ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. గవర్నరు, రాష్ట్రపతి ఇద్దరు 3 నెలల్లోగా బిల్లుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా అనేక వివాదాలకు దారితీసింది. అదే తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ అధికరణ 143 సబ్సెక్షన్ 1 ప్రకారం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. రాష్ట్రపతి, గవర్నర్ విచక్షణాధికారంలో కోర్టు గడువు విధించడం ఎంతవరకు న్యాయసమ్మతమో వివరించాలని కోరుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ అంశంపై 10 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 11 తీర్పు రిజర్వ్ లో పెట్టింది. తాజాగా వచ్చిన తీర్పులో కోర్టు గడువు విధించడం రాజ్యాంగబద్ధం కాదని,
కానీ అనవసర ఆలస్యం జరగకుండా అనుమతించబడదని చెప్పి దీనికి రాజ్యాంగ పరిమితులు ఉన్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.